అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఎన్నికలకు ముందు 3 ప్రధాన పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా కూడా ఏర్పడ్డాయి. అనుకున్న విధంగా కూడా విజయం సాధించారు. జనసేన 2014 కానీ తర్వాత కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈసారి అయినా గెలుస్తుందా అనే అనేక మంది ప్రశ్నలు అయితే గుప్పించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా కూడా పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలిచి మా సత్తా ఇది అని సమాధానం చెప్పే పార్టీ జనసేన. ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి కూటమి పాలనలో, కూటమి అభివృద్ధిలో కూడా తమ పాత్ర అయితే పోషించిన పార్టీ జనసేన పార్టీ. కాకపోతే ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి, వారు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారు. సో వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సంవత్సర కాలం పాలన పూర్తి అయిపోయింది కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సర కాలంలో కూటమిలో భాగస్వామైనటువంటి జనసేన కూడా అభివృద్ధి పదంలో అయితే కూడా ముందుకు పోతుంది. అంటే రాష్ట్రం మొత్తం మీద అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సంవత్సర పాలనలో ఈ అభివృద్ధిలో కూటమిలో, అంటే ముఖ్యంగా జనసేన భాగస్వామి అయినందుకు? చాలా సంతోషంగా ఉందండి. పాత ప్రభుత్వాన్ని మనం గమనిస్తే పూర్తిగా పరిపాలన గాడి తిప్పిన పరిస్థితి, దిశానిర్దేశం లేని ఒక పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ఒక గాడిన పడుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితుల నుంచి అన్ని ప్రతి శాఖలో కూడా అభివృద్ధి కొనాలి వెళ్ళిపోయింది. అటువంటిది ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో గాడిన పడిన పరిస్థితి. ఈరోజు మీరు ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంతాన్ని చూసుకుంటే చాలా దుర్భిక్షమైన కరువు ప్రాంతం ఇది. అనాదిగా ప్రజలు అనేక వ్యవస్థ ప్రయాసం వచ్చి ఇక్కడ తాగునీటి కోసం అంగలార్చే పరిస్థితి. సమ్మర్ వస్తే ఇక్కడ ఏరియాలో కరువు విలయతాండవం చేస్తుంది. వలస కూలీలు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. మరి ఇటువంటి ప్రాంతంలో అభివృద్ధికి చాలా దూరంగా నడుచుకునే పరిస్థితిలో ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల కాలంలోనే మనం చూస్తున్నాం. ముఖ్యంగా మాకు ఈ ప్రాంతంలో ప్రత్యేక జిల్లా, దానివల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఇవి జరిగే పరిస్థితులు. మరి అలాంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని జిల్లాను ప్రకటించారు. ఆ దిశగా ఇటీవల కాలంలోనే అన్ని శాఖల్లో కూడా జిల్లా దిశగా ప్రయాణిస్తూ ఉంది. ఆ దిశగా ప్రయాణిస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ మా జీవనాడి, పశ్చిమ ప్రకాశం జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్. మరి ఇంత దుర్భిక్షమైన ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఇటీవల కాలంలోనే పనులన్నీ వేగవంతమవుతున్నాయి. ఆ పనిలో భాగంగా ఈరోజు జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్లు ఈరోజు మా నాయకుడు గత ప్రభుత్వంలో వెనక్కిన ఫండ్ని మళ్ళీ మోడీ గారిని ఒప్పించి, మోడీ గారి ద్వారా చంద్రబాబు సాంగత్యంలో ఈరోజు మనం బ్రహ్మాండంగా ఆ నిధులు వెనక్కి తెచ్చి, మీరు నమ్మరు, ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. మా ప్రాంతంలో పబ్లిక్ సంతృప్తికరంగా ఉన్నారు కూటమి పాలన అని చెప్పేసి మీరు గ్యారంటీగా? ఖచ్చితంగా చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉన్నాయి. ఇప్పుడే అద్భుతాలు జరిగాయని మేము చెప్పట్లు, అన్నీ కూడా గాడిన పడతా ఉన్నాయి. పరిపాలన మొత్తం పూర్తిస్థాయిలో గాడిన పడతా ఉంది. స్టార్టింగ్ ఒక 3 నెలలు వాళ్ళు చెప్పారు ఏది ఇంకా పథకాలు, ఇప్పుడు అన్ని పథకాలు అమ్మఒడి దగ్గర నుంచి మరోవారు. గతంలో చూస్తే ఇంటికి ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అమ్మఒడి పథకంలో దాదాపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇంట్లో చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా మెరుగ్గా ఉందని ప్రజలు తెలిపిస్తాను. అయితే ఈ 2024 ఎన్నికలు ఒక మ్యాజిక్ అయితే పవన్ కళ్యాణ్ని చేసింది. అంటే ఒక మ్యాజిక్ అయితే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఏంటంటే అధికారం రుచి చూసి పార్టీ బలోపేతానికి మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఎవరు వచ్చినా స్వాగతించడం, అంటే మంచి క్యాల్కులేషన్తో ముందుకు వెళ్తున్నారంటారు. నిజమేనా? ఆచితూచి అడిగేస్తున్నారండి. ఒక పార్టీ నడపాలంటే ఎంత కష్టతరమైంది అనేది మేమంతా పార్టీలో లోపల నుంచి చూసిన వాళ్ళు కాబట్టి తెలుస్తుంది. ఒక కొత్త పార్టీ పుట్టి ఎదగాలంటే మేము కష్టాలు చూసాం, ఇబ్బందులు కూడా ఒక సీట్ రాని రోజు చూసాం, అవమానాలు చూసాం. ఈరోజు దాన్ని తట్టుకొని స్టేబుల్గా నిలబడి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి మా అభ్యర్థులు అంతా గెలవడం జరిగింది ఎమ్మెల్యేలుగా. మరి మీరు ఆ పరిపాలనకు ఇప్పుడున్న అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా మెరుగుపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కూడా మీరు చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన శాఖల్లో ఆయన చేస్తున్న పనితీరు కూడా మీరు గమనిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. యావత్ ప్రపంచం మెచ్చుకునే పరిస్థితులు ఈరోజు ఆయన ఉన్నారు. ఇండియాలో ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక ఐకాన్ లాగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మేమే కాదు, పక్కన కూడా అందరూ
చెప్పే పరిస్థితి, అందరూ కూడా చెప్పే పరిస్థితి, పక్క రాష్ట్రాలు కూడా పొగిడే పరిస్థితి. ఒక విజన్తో పోతున్న నాయకుడు, ఎటువంటి అవినీతి మరక లేకుండా తన శాఖలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇది వాస్తవం, మనం నమ్మి తీరాలి. అందరూ కూడా మన మాట కాదు, పబ్లిక్ కానీ మేధావులు చెప్తున్న మాట ఇది. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య, మొదటి నుంచి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చాడు, సాధారణంగా స్వాగతించాడు పవన్ కళ్యాణ్. ఇది పార్టీకి బలంగా అనిపిస్తుందా, లేకపోతే కొత్త సమస్యలు ఏమన్నా క్రియేట్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఒక సీనియర్ మోస్ట్ జనసేన నాయకుడు ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ ఏదో తొందరపాటండి. మీరు బాగా గమనిస్తే ప్రతి స్టెప్ ఆచి తూచి అడిగేస్తారు ఆయన. ఇదంతా సంధికాలం, టీకప్లో తుఫాన్ లాంటి వ్యవహారం ఇదంతా. ముందు రోజుల్లో అన్ని కూడా సర్దిద్దుకుంటే కూటమి తరపున మంచి జరుగుతుందని ఆశిస్తుంది. అయితే బాలినేని చేరి కొన్ని నెలలు అవుతుంది, జిల్లాలో అంత ప్రభావంగా లేడు. కొంతమంది కూటమి సభ్యులు, అంటే చేరే ముందు కూటమిలో సభ్యులు, అంటే టీడీపీ నుంచి కానీ కొంతమంది వ్యతిరేకించారు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు సార్? కొంచెం పరిపాలన మీద దృష్టి పెట్టడంతో, దాదాపు అన్ని శాఖలను సమర్థంతో నిర్వహించే క్రమంలో కొంచెం వీటి మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద పెద్ద దృష్టి పెట్టలేదు అనేది వాస్తవమే. కానీ ముందు ఇప్పుడే పరిపాలన గాడి పడుతుంది కాబట్టి ముందు పార్టీ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. అన్ని సజావు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే బాలినేని వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం, పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొంతమంది పార్టీ శ్రేణులు ఉన్నారు. కానీ జనసేనలో కొంతమంది పార్టీ శ్రేణులు కొత్త ఇబ్బందికరమైన వాతావరణం, ఎందుకంటే గత వైసీపీ పాలనలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, ఆ సమస్యలు పరిష్కారం కావు, అదే మళ్ళీ కొనసాగే అవసరం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అట్లని కాదు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే అందరం కట్టుబడి ఉండాలి మేమంతా. అట్లాగే దాన్ని ఎట్లా మలుచుకోవాలనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎట్లా గండి పెట్టుకోవాలని కూడా తెలుసు. దాని మీద అధిష్టానం అన్ని నిర్ణయాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచన పనులు, ఎంతో ఆలోచన చేస్తారు. ముందు రోజుల్లో ఈ పార్టీలన్నీ కూడా అసమానవాదులు అందరూ కూడా సమన్వయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక నమ్మకంతో, ఒక ప్రీ ప్లాన్డ్గా బాలినేని రాకతోటి ఒక పార్టీ బలోపేతంగా ఉంటుందని భావించే జరిగి ఉంటుందంటారా? లేకపోతే ఒక మనిషిని తీసుకున్నారంటే అదే కదా ఆశ, అదే. కానీ గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి బాలినేని గారే స్వయంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఆయన విమర్శించే పరిస్థితి. ముందు రోజులు మంచి జరగవచ్చని ఆశిస్తుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గాడిన పడింది, మంచి పరిపాలన సాగిస్తుంది, మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పదాలని, కానీ అక్కడక్కడ చిన్న ప్రోటోకాల్ గొడవలు, సమస్యలు అయితే ఉన్నాయి, ఇంటర్వ్యూ అంటే లోపలగా చాలా సహజం అంటే ఉన్నాయి. అదే కాకపోతే మీరు అన్నది వాస్తవం. అవి ఎలాగ సంవత్సర కాలంలోనే ఏదో అద్భుతం జరిగిపోయింది, పార్టీని చేశారు అనేది కాదు. అభివృద్ధి విషయంలో మటుకు చాలా బాగుందని చెప్పి అభివృద్ధి మరి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఆయన. రేపో మాపో పార్టీ మీద దృష్టి పెడతారు, అప్పుడు బ్రహ్మాండంగా పార్టీ ప్రజలు. ఈ లోపల కొంచెం ఓపిక ఉండాలా, మనం కూడా నాయకులు ఓపిక ఉండాలా, కార్యకర్తలు ఓపిక ఉండాలా. కార్యక్రమం సంవత్సర కాలంలోనే ఎన్ని అద్భుతాలు జరిగాయంటే, ఇప్పుడు ముఖ్యంగా నేను అదే చెప్తా ఉన్నాను. మా పశ్చిమ ప్రకాశంలో మాకు అసలు పెద్ద ఎసెట్ ఇది. రోజు 12 రోజుల్లో జల్ జీవన్ స్కీమ్ ద్వారా, అమృత ద్వారా స్కీమ్ వస్తూ ఉందని, జల్ జీవన్ ఫండ్ ద్వారా. అసలు ఎంత ఇది 12,900 కోట్లు గత పరిపాలన నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనక్కి వెళ్ళిపోయే ఫండింగ్ అంతా. దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి మోడీ గారికి నచ్చ చెప్పుకొని మళ్ళీ తీసుకోవడం చిన్న విషయం కాదు. ఇది అందరూ అప్రిషియేట్ చేస్తాం అన్ని పార్టీలు. బ్యాలెన్స్గా పోతాం. చంద్రబాబు గారితో పరిపాలన గంట పడాలంటే కూటమితో బ్యాలెన్స్గా పోవాలి. కొంచెం చిన్న పడినప్పుడు మనం తగ్గి ఉండాలి, కొంత అన్నీ జరుగుతూ ఉన్నాయి. నిదానంగా అన్ని సర్దుబాటు అవుతాయని నేను ఆశిస్తాను. ఇప్పుడు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడిగా ఉన్న మీరు ప్రత్యేక జిల్లా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం, దానికి అందరూ మద్దతు కూడా తెప్పుతున్నాం. సుమారు ఇప్పుడు సంవత్సరాల కాలం పూర్తయింది. దానివైపు అంటే ప్రత్యేక జిల్లాగా అడుగులు వైపు ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? ఏదన్నా ఖచ్చితంగా జరుగుతున్నాయండి. ముందు దీనికి స్ట్రక్చర్ ఉండాలా. మార్కాపూర్ జిల్లాగా చేయాలంటే మార్కాపూర్లో టౌన్ ప్లానింగ్ ఉండాలా. దాదాపు డిటీసీపీ వాళ్ళు ఆ ప్లానింగ్ని అమలుపరుస్తున్నారు, అంతే గాడిన పడుతూ ఉన్నాయి. ముందు టౌన్కు రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా దొరుకుతుంది, మాకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక జిల్లా చేయాలంటే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉండాలా, దానికి తగ్గ మాస్టర్ ప్లాన్ ఉండాలా. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి దాదాపు. కాబట్టి మీరు అన్నట్టు జిల్లా 6 నెలలకే ప్రకటించి అవాస్ ఫాలో అయ్యకంటే అన్ని సమకూరిన తర్వాత ఒక సంవత్సరం, మా దృష్టిలో ఒక 6 నెలలు సంవత్సరం లోపల క్లియర్ అయిందని మా ఆలోచన. తగ్గ దృష్టాంతాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మొత్తం రివైజ్డ్ టౌన్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. మొత్తం దాదాపు ఈ మార్కాపూర్ దాన్ని 20,000 రివైజ్ ప్లాన్ వేశారు, అని మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది. అని దాదాపు చరమాకానికి వచ్చింది, క్లియర్గా చివరి దశకు వచ్చేసింది. అయితే ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా ఒక జిల్లాను మనం నడపలేము, ఒక సిటీని మనం క్రియేట్ చేయలేము కదా. చాలామందికి ఇమ్మడి కాశీనాథ్ గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి ఈ ప్రశ్న ఇప్పటికీ
మనసులో ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇమ్మడి కాశీనాథ్ గతంలో ఇక్కడ మార్కాపురం నుంచే ఒక పార్టీని వీడి, అంటే కొన్ని సిద్ధాంతాలు నచ్చకో, కొన్ని విధానాలు నచ్చకో బయటకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు అతనితోటి కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనస్ఫూర్తిగా చేస్తున్నాడా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాడా, లేకపోతే పార్టీ కోసం చేస్తున్నాడా అనేది పెద్ద ప్రశ్నకు ఉంది. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానం. ప్రస్తుతానికి అటువంటి ప్రాబ్లమే లేదండి. మీరు చెప్పినట్టు గతంలో గొడవలు ఉన్నది వాస్తవమే, నాటి గారు నాకు విభేదాలు ఉన్నది వాస్తవమే. సరే, మీరు చెప్పినట్టు నచ్చకపోవడం కూడా వాస్తవమే. కానీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఒక పార్టీలో ఉండే ఒక కూటమి పవన్ కళ్యాణ్ చెప్పి ఒక కూటమిగా ఉండి అధిష్టానం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు సాధక బాధక ఉంటాయి. అందుకే ఇందాకే మీరే అన్నారు ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ లేదా కార్యకర్తలు చిన్న చిన్న మనస్పర్ధలు. కానీ అవన్నీ మనం పెద్ద మనసు చేసుకొని పార్టీ అధిష్టానం ఇచ్చినప్పుడు మనం కొన్ని పెద్ద మనసు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ కలిసి ప్రయాణం చేస్తామో ట్రావెల్లోనే కొన్ని మంచి పరిణామాలు ఎదురవుతాయి. ఈరోజు నారాయణ రెడ్డి గారు నేను హ్యాపీ కలిసే ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేపు 4వ తారీఖు రాబోతున్నారు. మరి ఈ ఈవెంట్కి ఇద్దరం కలిసే చేస్తున్నాం, సమన్వయంతో చేస్తూ ఉన్నాం. చాలామంది అది కుదరదని అనుకుని ఉండొచ్చు, కానీ బ్రహ్మాండంగా కలిసి చేస్తున్నాం. అటువంటి పరిస్థితి లేదు. ట్రావెలింగ్లో కొన్ని అభిప్రాయాలు మార్చుకోవాలా, కొన్ని 2 పార్టీలు కలిసినప్పుడు కష్టనష్టాలు కొన్ని ఓర్చుకొని మనం దానికి ఇది చేయాల్సింది తప్పదు. అది అయినప్పటికీ ఈరోజు మేము సరైన దిశలో ప్రయాణిస్తామని నమ్ముతున్నాం. అయితే మార్కాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ముఖ్యంగా కందుల నారాయణ రెడ్డి గెలవటంలో ఇమ్మడి కాశీనాథ్ పాత్ర కూడా ఉంది. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఒక సముచిత స్థానం ఇస్తూ నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది ఇటీవల కాలంలో. ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఇమ్మడి కాశీనాథ్ బరిలో ఉన్నాడా, ఒకవేళ బరిలో ఉంటే ఏ పొజిషన్ ఆశిస్తున్నాడు అనేది? నేనైతే అసలు పార్టీలో చాలామంది అప్లై చేశాను, నేను అప్లై చేయలేదు సార్. నా పలాంది కావాలని ఎప్పుడు అడగలేదు. పార్టీ గుర్తించినప్పుడు ఎప్పుడైనా ఇది చేస్తారు. పార్టీ చూస్తూ ఉన్నామని అనుకుంటున్నాం. అది దాని మీద నేను ఎప్పుడు కూడా ఒక పదవి ఆశించి ఇంకో రాసి పని చేయలేదు. నా ఇన్నేళ్ళ 30 ఏళ్ళ కెరీర్లో రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నేను పలానా ఆశించి చేయలేదు. అందుకనే ఒక వరవడి ఒక మంచి పేరు ఏరియాలి ప్రాంతం ఉంది నాకు. సో దాని గురించి అయితే నేను ఖచ్చితంగా లేదు. అది ఇస్తాను, ఎప్పుడు కూడా గుర్తిస్తాను. కష్టపడేవాడికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. అదే ఇదైతే నేను నమ్ముతున్నాను. చివరిగా మీరు ఒక సిద్ధాంతం మీద ఉన్నారు, పార్టీ గుర్తిస్తే పదవి ఇస్తుంది, లేకపోతే నేను పనిచేస్తాను. అలాగే చాలామంది కొన్ని నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, మమ్మల్ని సరైన గుర్తింపు రాలేదని చెప్పి పార్టీలో ఉంటూ బాధపడే వాళ్ళకి ఒక సీనియర్ మోస్ట్ జనసేన నాయకులుగా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? పేషెన్స్ ఉండాలండి. ఈరోజు రాజకీయాల్లో ఇన్స్టెంట్గా ఏదో అయిపోదామని ముందు డెడికేషన్ ఉండాలి. పార్టీ పట్ల డెడికేషన్ ఉండాలి. మనం ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు యూత్ కూడా నేను గమనిస్తూ ఉన్నా, జనరేషన్ చాలా మార్పు ఉంది. ఇన్స్టెంట్గా ఏదో అయిపోతాం హడావుడిగా ఉన్నారు. కానీ అటువంటి రాజకీయం సరైనది కాదు. ప్రజల్లోకి వెళ్ళిపోవాలా, ప్రజల మమేకం చూడాలి. నేను లీడర్గా ఉండడానికి ఇష్టపడతా, కానీ పొలిటీషియన్ ఉండడానికి పెద్దగా ఇష్టపడి మొట్టమొదటి. అంటే లీడర్ ఏంటి, పొలిటీషియన్ ఏంటి, రెండింటి తేడా ఉంటుందండి. కొంచెం కాంప్రమైజ్ కానీ మనసత్వం. దాన్ని మొండివాడు అంటాడు, రకరకాలుగా మాట్లాడుతాడు. ఏదంటే మనసులో ఉన్నది స్ట్రైట్గా చెప్పటం, ఉన్నది సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేయడం చేస్తాం. ఓకే, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం కష్టపడే వ్యక్తిగా మీకు ఒక ప్రశ్న. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీస్ నుంచి కొంతమందికి పిలుపు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి ఒక 2 ఎమ్మెల్యేలు, అందులో కందుల నారాయణ రెడ్డి కూడా ఉన్నాడు. అతనికి పిలిపించి కొంత వామ్ చేయటమా, లేకపోతే సూచనలు ఇవ్వటమా, లేకపోతే ఏదైనా హెచ్చరికలు చేయటమా, ఏదో ఒక విధానం అయితే చేశారని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అందులో వాస్తవం ఏముంది, ఏమైంది? మీరే చెప్తున్నారు ప్రచారం అని. దాన్ని మనం అది వాళ్ళ పార్టీ నిర్ణయం, వాళ్ళ పార్టీ ఇష్టం. అది వాళ్ళు ఏదో అంతరంగా మాట్లాడుకుంటారు, చేస్తారు. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఇది మొత్తానికి ఏంటంటే కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి జనసేన పార్టీ మొదటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం వైపే ఉంది. కానీ ఎటువంటి పదవులు అయితే ఆశించలేదు. పదవులు మేము చేసే పనులు బట్టే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఖచ్చితంగా మేమైతే అభివృద్ధి సంక్షేమం వైపు అయిపోతే మేము ఖచ్చితంగా ఉంటాము. కూటమి ధర్మాన్ని అయితే పాటిస్తాము. కొంతమందికి పదవులు రాలేదని బాధపడేవారు కొంతకాలం పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మా ఒకటే ధ్యేయం, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురము ప్రత్యేక జిల్లా కావటం మా లక్ష్యంగా. అటువైపే మేము అడుగులు కూడా వేస్తున్నాము. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తి ఇమ్మడి కాశీనాథ్ తెలియజేస్తున్న పరిస్థితి మార్కాపురం నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.